యేసు ప్రభువు వచ్చింది మతాన్ని స్థాపించడానికి కాదని, ఆయన దేవుని రాజ్యం తీసుకొని వచ్చాడని బ్రదర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో బ్రదర్ అనిల్ కుమార్ క్రైస్తవ సోదరులతో కలిసి మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్రదర్ అనిల్ కుమార్ మాట్లాడారు. ఈ మధ్యాహ్నము మీరందరూ వచ్చినందుకు ఐ జస్ట్ వాంట్ టు టెల్ ఒక 2-3 క్లారిఫికేషన్స్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. నిన్న నేను చర్చ్లో మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా రాజకీయం గురించి నేను చర్చ్లో స్పెషలీ మాట్లాడను. అందులో వచ్చినప్పుడు ఆ పాపులను తొక్కడానికి అని అన్నారు. పాపులు కాదు, పాములను తేళ్లను తొక్కే అధికారము యేసయ్య సంఘానికి ఇచ్చాడు. సో అది చెప్తున్నాను. నేనేమన్నా అంటే భయపడవద్దు. ఎటువంటి దుష్ట శక్తులైనా, అంటే బైబిల్లో పాములు తేళ్ళు అంటే దెయ్యములు వెళ్ళగొట్టే అధికారం సంఘానికి ఇచ్చాడు. రోగులను స్వస్థపరిచే అధికారం సంఘానికి ఇచ్చాడు. దేని విషయంలో మీరు భయపడవద్దు. అన్యాయము జరగదు. అంటే యేసు ప్రభు న్యాయం చేశాడు లోకంలో వచ్చి. ఆ అన్యాయం గురించి మీరు భయపడవద్దు. ఎవరు చేసినా ఏం చేసినా న్యాయానికి రెండిట్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. అన్యాయంకి బలం ఉండదంట, న్యాయానికి బలం ఉందంట. ఎందుకంటే దేవుడు న్యాయము పట్లనే ఉంటాడు, అన్యాయం పట్ల సస్యమీర ఉండడు. సో సత్యంలో బలం ఉంది. చాలా కెమెరా అధికారం, సత్యంలో బలం ఉంటుంది. ఆ సత్యాన్ని ఓడించే సామర్థ్యము ఏ మనిషికే కానీ ఏ డబ్బుకే కానీ ఉండదు. యేసు ప్రభు అంటాడు, నేనే మార్గము సత్యము జీవము అని. యేసు ప్రభువుని తీసుకెళ్ళి పాతిపెట్టాడు. సత్యాన్ని పాతిపెట్టిన తర్వాత 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. కాబట్టి సత్యాన్ని పాతిపెట్టేంత బలము కానీ ఏమీ దానికి లేదు, ఏ అపవాదికి లేదు. సో నా ఉద్దేశం నేను చెప్పడం ఏంటంటే, పాపంని తొక్కడానికి రాలే, పాములను తొక్కడానికి. యేసు ప్రభు పాపులను రక్షించడానికి వచ్చాడు. సో ఆయన పాపాల వెల చెల్లించడానికి వచ్చాడు. పాపము యొక్క జీతం మరణము, కాబట్టి ఆయన మరణించి మనకు ఒక మార్గము తెరిచాడు. ఆ సువార్త చెప్పడానికి నేను పంపబడ్డాను. దేవుని రాజ్య సువార్తను నేను ప్రకటిస్తున్నాను. ఉండాలి మనిషికి. సో దేవుడు ఆయన దయ చూపించినప్పుడు మేలు చేయండి. ఎవరికైనా సరే, ఏ మతాలకి ఏదో, ప్రతి ఒక్కడికి నువ్వు ఏది విత్తుతావో అది కోస్తావు అని ఉంది, ఏది చేస్తావో అది వస్తారు, ఈవెన్చువల్లీ వస్తారు. కానీ ఈ రోజుల్లో ఆ భయం లేదా? దేవుడు దేవుడు లేడు, ఎవడికి లేడు. దేవుడు ఉన్నాడని చెప్పండి, నిజంగా చెప్పండి. మీరు మనం నిష్టగా ఉంటాము, గుడికి వెళ్తాము, వెళ్ళి ఒకటే నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, దీవెన నాకు ఇవ్వరు. కమర్షియల్టీలే మొత్తం అక్కడంతా నడిచేదా? రిలేషన్షిప్ ఒక్కడికి లేదా? సో ఇదేంటంటే, రిలేషన్షిప్ పెంచుకుంటే మన జీవితంలో తప్పిపోయినా సరిగా మార్గంలో పెడతాడు దేవుడు. నా జీవితంలో చేసాడు. తప్పిపోయాను నేను ఒకప్పుడు, తీసుకొచ్చి పెట్టాడు నన్ను. అలానే అందరినీ పెడతాడని నేను నమ్ముతున్నాను. సో ఇట్ ఈస్ నాట్ వాళ్ళు మాట్లాడితే, ఎవరు మాట్లాడినా ఇద్దరు వైపులకి వినమ్మా. ఏమైనా సరే రాజకీయం అనేది, రాజకీయంలో న్యాయము అన్యాయం ఉంటుంది. మామూలు న్యాయం ఉండదని కాదు. అన్యాయం న్యాయమే, రాజకీయమైన జీవితమైన న్యాయమే. ఏ విషయంలో అయినా అన్యాయము చేసిన వాడికి శిక్ష తప్పదు. ఇక్కడ మేనేజ్ చేసుకున్నామనుకున్నా అక్కడ మేనేజ్ అవ్వదా? ఎవరికైనా సరే. నాకు కూడా ఏదో నేను ఫేవరెట్, దేవుడికి ఫేవరెట్ అని కాదు. ఇక్కడ న్యాయం చేయండి. ఒక చోట దేవుడు అన్న మాట 82వ కీర్తనలో రాస్తానమాట. రాస్తూ ఆయన ఏమంటాడంటే, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాడు అంట. దైవములు అంటే ఎవరు? దైవములు అంటే ఎవరో అనుకుంటాం, మనిషిలోనే దైవం ఉన్నా అంట.
దేవుడు మనిషిని దైవంగా పెట్టాడు. మీరు చేయొచ్చు తెలుసా, ఏం చేయాలంటే భూమి మీద చేయొచ్చు. ఆపడు ఆయన స్వచ్ఛిత్తంలో, అంటే మీ ఫ్రీ విల్లో ఎంటర్ కాడు ఆయన. ఆయన 2వ వచనంలో ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చదు, ఎంతకాలం మీరు భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు అంటాడు. ఎంతకాలమే అంటాడు. దేవుడు అడుగుతున్నాడు మనుషుల్ని,